తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి గ్రామ పంచాయతీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సొంత ఊర్లోనే ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు. నెలకు 50,000 రూపాయల జీతం. అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, వీటి గురించి ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఇలాంటి జెన్యూన్ వీడియోస్కి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అయితే తెలియజేయగలరు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంలో 62 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీరికి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ ప్రాసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి 41 వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీరింగ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దగ్గర నుంచి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అయితే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ విభాగంకి సంబంధించి 29 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. సో అయితే టెక్నికల్ ఆఫీసర్స్కి సంబంధించి మొత్తం 9 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఇవి కూడా మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్, ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కానీ బీటెక్ కానీ చేసి ఉండాలి. అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 3 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మస్ట్ ప్రాసెస్ ఏ గ్రాడ్యుయేషన్ బీఈ లేదా బీటెక్ ఇన్ ఇంజనీరింగ్ సివిల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇక్కడ. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ 227 పోస్టులు అయితే ఇరిగేషన్ శాఖలో ఉన్నాయండి. సో ఇవి కూడా సివిల్ డిపార్ట్మెంట్, మెకానికల్, ఎలక్ట్రికల్, వీటి నుంచి బీటెక్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ సివిల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 12 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఎక్వివలెంట్ క్వాలిఫికేషన్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఇన్ ట్రాన్స్పోర్ట్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి 38 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. టోటల్గా ఇక్కడ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి 434 వేకెన్సీస్. తెలంగాణ స్టేట్లో డిగ్రీ బీటెక్ చదువుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చండి. ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ లోపు ఉన్న వారందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరికి మినిమం శాలరీ బేసిక్ పే వచ్చేసి 45,960 రూపాయలు. దాదాపుగా వీరికి అన్ని రకాల అలవెన్సెస్ కలుపుకోండి అరౌండ్గా దాదాపు నెలకి 50,000 రూపాయల జీతం అందుకుంటారండి. సో ఖచ్చితంగా ఇది మంచి ఛాన్స్. సొంత ఊరిలోనే ఉండి ఈ జాబ్స్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్కి సంబంధించి ఇక్కడ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 27 వేకెన్సీస్ అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఇవి కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. సో అయితే వీరికి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 18 నుంచి 44 ఇయర్స్. వీరికి కూడా 32,810 రూపీస్ దగ్గర నుంచి బేసిక్ పే స్టార్ట్ అవుద్ది. అరౌండ్గా వీరికి 37,000 వస్తుందండి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి. అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి 68 ఉద్యోగాల భర్తీకి ఇక్కడ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా చేసిన వారందరికీ కూడా ఈ జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అండి. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ ఇరిగేషన్ శాఖలోంచి, అలాగే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ ట్రాన్స్పోర్ట్స్, రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం వీరందరికీ కూడా జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించి 399 వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో టోటల్గా 833 వేకెన్సీస్ అయితే ఈ విభాగంలో భర్తీ చేయబోతున్నారండి. సో బీటెక్ డిప్లొమా చేసిన వారందరికీ కూడా ఇవి పోస్టులు అయితే ఎంతగానో ఉపయోగపడతాయి. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. పోటీ అయితే తక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి. దీనికి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే
అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నికల్ ఆఫీసర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ సబార్డినేట్ సర్వీసెస్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి, అంటే మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 minutes, మ్యాక్సిమం మార్క్స్ 150 minutes, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అలాగే పేపర్ 1కి సంబంధించి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి పరిశీలించడం జరుగుతుంది. అలాగే పేపర్ 2లో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా లెవెల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా లెవెల్, ఈ రెండాటిలో మీరు సివిల్ మెకానికల్ ఈ రెండాటిలో ఏ సబ్జెక్ట్ ఎంచుకుంటే దానికి సంబంధించిన పేపర్ రాయాల్సి అయితే ఉంటుందండి. అవి కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150, డ్యూరేషన్ 150 minutes, మ్యాక్సిమం మార్క్స్ 150 marks. మెరిట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మీ యొక్క ఎఫర్ట్స్ అయితే పెట్టండి. బీటెక్ విభాగంలో సివిల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారందరూ కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఛాన్స్ అయితే మిస్ చేయకండి. సో ఇదండి వాళ్ళ తెలంగాణ స్టేట్ దగ్గర నుంచి వచ్చిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. దాని ద్వారా మీరు వెళ్ళి నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఇప్పుడు చెప్తాను. tspsc.gov.in అనే వెబ్సైట్ అండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. దీనికి సంబంధించి ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దీని ద్వారా మీరు ఇలాగా ఇంటర్ఫేస్ ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకొక ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుందండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ వాట్స్ న్యూ దగ్గర ఇక్కడ మనకి డెస్క్టాప్ మోడ్లో మనం పెట్టుకున్నట్లయితే ఇక్కడ స్టార్టింగే అసిస్టెంట్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. దీంట్లోకి వెళ్ళి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీ యొక్క కేటగిరీస్ వారీగా మీ యొక్క అర్హతలను బట్టి ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి, ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.